అందరూ నమస్తే. వీటీవీ వాయిస్ వారధి ఛానల్‌కు స్వాగతం. సినిమాల్లో అగ్ర హీరోగా రాణించి, రాజకీయాల్లోకి వచ్చి, సొంతంగా పార్టీ పెట్టిన తొలి ప్రయత్నంలోనే అధికారంలోకి రావడం అనేది సాధారణ విషయం కాదు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి, తలపండిన నేతలకు ధీటుగా నిలబడి, ప్రచారాలు చేసి పార్టీని అధికారంలో నిలబెట్టిన ఘనత ఆనాటి నందమూరి తారక రామారావుకే చెందింది. ఆయన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రభంజనం. భారత రాజకీయ చరిత్రలో సినీ గ్లామర్‌కు, రాజకీయ పీఠానికి విడదీయలేని అనుబంధం ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వెండితెర వెలుపల రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాకపోయినా, అడుగుపెట్టిన తొలి ప్రయత్నంలోనే అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం అనేది మాత్రం ఒక అద్భుతం. నాడు ఆంధ్రప్రదేశ్‌లో స్వర్గీయ నందమూరి తారక రామారావు సృష్టించిన ఆ ప్రభంజనాన్ని 4 దశాబ్దాల తరువాత నేడు తమిళనాడులో నటుడు విజయ్ పునరావృతం చేయబోతున్నారనే చర్చ దేశవ్యాప్తంగా సాగుతుంది. చిరంజీవి, విజయకాంత్ వంటి వారు ప్రభావం చూపినా అధికారాన్ని మాత్రం అందుకోలేకపోయారు. కానీ నేటి ఫలితాల్లో విజయ్ 109కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం చూస్తుంటే తమిళనాడు ప్రజలు దశాబ్దాల ద్రవిడ రాజకీయాలకు స్వస్తి పలికి దళపతికి పట్టం కట్టాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది. ఇదే ఫలితం ఖరారైతే ఎన్టీఆర్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి కాబోతున్న స్టార్ హీరోగా విజయ్ చరిత్ర పుటాల్లో నిలిచిపోతారు. సో మరి విజయ్ ఘన విజయం గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.